రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు అధికారానికి వస్తుందా, కాంగ్రెస్ గ్యారంటీలు ఎప్పుడు అమలవుతాయా అని ఎదురుచూసిన జనానికి ఏడాది తిరగగానే నిరాశ నీరసాలే మిగిలాయి. ఇచ్చిన హామీలకు చేస్తోన్న పనులకు పొంతన లేకుండా పోయింది. 6 గ్యారంటీలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయలేక పార్టీ పరువును, ప్రభుత్వ వ్యవస్థను మూసీ నది మురికిలోనూ, హైదరాబాద్ మోరిల్లోనూ కలిపేసింది. అమలు చేస్తోన్న 1-2 హామీల్లోనూ లొసుగులే కనిపిస్తున్నాయి. ఏ పని పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడంతో పాటు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండానే రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా, సహేతుకంగా అమలు చేసిన పథకాలను సైతం ఇప్పుడు చేతకాక, చేవలేక తుంగలో తొక్కారని పేద, మధ్యతరగతి ప్రజానికం గగ్గోలు పెడుతోంది. ఎప్పటికప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అప్పులు పెరిగిపోతున్నాయని రేవంత్ రెడ్డి బీద అరుపులు అరుస్తూ టైంపాస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సంగతి ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు తెలీదా అన్నది ఒక ప్రశ్న అయితే, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లకుండా తప్పటడుగులు వేయటం వల్లే ఇలా జరిగింది కదా అన్నది రెండో ప్రశ్న.